ఈరోజు కదా పుట్టింటి దేవత. అంతగా ఆస్తిపరులు కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణను ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది. వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు. కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపుల స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకొని లాభం లేదనుకొని, మన తాహతుకు తగిన నగలేవో నీకుండనే ఉన్నాయి. నీకు వడ్డాణాలు చంద్రహారాలు చేయించడానికి నేనేమీ జమీందారును కాను. ఆయన కచేరీలో మామూలు గుమస్తానని, ఉన్న వాటితో తృప్తిపడు. నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోప్పడ్డాడు. బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకుంది. అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనసును తొలుస్తూనే ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాక బంగారమ్మ ఒకే ఒక కొడుకు గోవిందుడికి బాగా చదువు సందెలబ్బి అతడు కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురి అయ్యాడు. ఉద్యోగం మానుకుని ఇంటి వద్దనే ఉండసాగాడు. కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది. వాడికి పెద్ద కట్నం తీసుకొని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డాణం, మెడకు 2 పేటల నాంతాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది. అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది. అది ఎలాగంటే, గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూర గ్రామం వెళ్ళాడు. ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాణ్ణి బాగా ఆకర్షించింది. ఇక 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తను కూడా కమలను పెళ్లి చేసుకొని ఆమెను వెంట పెట్టుకొని ఇంటికి వచ్చాడు. కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు, అమ్మా, నీ కోడలు, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు. బంగారమ్మ కోపంతో వెనక్కి జరుగుతూ, ఒరే, ఈ పిల్ల నీ భార్య కావచ్చు, నా కోడలు మాత్రం కాదు అన్నది. పక్కనే ఉన్న కమల తండ్రి, అలా కోపగించుకోకండమ్మా, మా కమల నచ్చటంతో మేము కానీ కట్నం ఇచ్చుకోలేమని తెలిసిన పెద్ద మనసుతో ఈ పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు. ఓహో, కానీకి గతిలేని దరిద్రపగొట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా. అప్పుడు కమల తల్లి కల్పించుకొని, పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే. దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుబట్టారు. మమ్మల్ని క్షమించండి వదిన గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకుంది. బంగారమ్మ తన చేతుల్ని విదిలించుకొని, అడ్డమైన వాళ్ళు వరసలు పెట్టి పిలుస్తుంటే ఒంటి మీద తేళ్లు జర్రు పాకినట్టుంటుంది. పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరొదిలి వెళ్ళిపోండి అన్నది. కమల తల్లిదండ్రులు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని కూతురికేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు. అక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని, ఆయన ఎటువంటి వైద్యానికైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదులో నయం చేస్తున్నాడని నీలి వార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు. ఆ మన్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని, నాకు అదృష్టం లేదు, ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయట. మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా. బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపులు పూనుకుంది. ఇంటి పని మనిషిని మానిపించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ కమల చేత చేయించడం మొదలుపెట్టింది. ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు. ఈ రోజు నుంచి నీకు ఒంటిపూట భోజనమే, అది రాత్రిపూట. నీ మొగుడితో ఈ విషయాలు ఆ అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది. ఒంటి భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమయ్యింది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు
ఆమెను అదేం అలా చిక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ తల్లి మీద బెంగ కాబోలు, రేపు తీసుకుపోయి పుట్టింట వదిలిరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తల ఊపాడు. ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టక కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాళి అత్త పెట్టే బాధలను తలుచుకొని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది. పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లో నుంచి ఎగిరి ఆమె ముందు దూకుతూ, భయపడకు, నీకు మేలు చేయడానికే వచ్చాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిశాచానికి చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి, సరే, ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకుల అన్నానికి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులు ఉంటాయి. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమన్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచం అన్న మాటలు వివరించింది. బంగారమ్మ అవురా, నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, నువ్వని ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడ అఘోరిస్తుంది? నువ్వు కాపరానికి వచ్చిన రోజునే ఈ సంగతి చెప్పి ఉంటే ఈసరికి 6 పేటల బంగారు కొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం, ఆ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవడం కొంత కష్టమైనట్టుంది. మరి సరే, ఈరోజు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న 2 బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడలి చేత 3 పూటల భోజనం చేయించేది. నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తనకు పుట్టిల్లు ఉన్న సంగతే మరిచిపోమ్మని చెప్పింది. బంగారమ్మకు రోజురోజుకు ఆశ పెరగసాగింది. కడుపు నిండిందన్న కమల చెప్పినా వినిపించుకోకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటిక వేసి, ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు. మీ అత్త 1 పూట భోజనం మానితే ఆమె కంచం కింద 1 బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, అయితే ఇంకా నువ్విక్కడెందుకు, తిండి దండగా అని అప్పటికప్పుడు బాడుగ బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది. బంగారమ్మ రాత్రి చూస్తే కంచం కింద మిలమిలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూటల భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దాంతో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన పుట్టింది. పుట్టినప్పటి నుంచి రోజూ చేస్తున్న భోజనమే కదా, ఒక 10 రోజుల పాటు మానేస్తే 20 కాసుల బంగారం దొరుకుతుంది. వాటితో చక్కా వడ్డాణం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరినీ మూర్ఛపోయేలా చెయ్యొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయడం మానేసింది. 3వ నాటికల్లా ఆమెకు కంచం కింది బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక కూడా పోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందును పిలిచి, ఒరే బాబు, నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు ఘటికాచారిని ఏ సగ్గుబియ్యం జావనో బియ్యపు జావనో తాగడం కూడా భోజనం కిందికే వస్తుందేమో అడిగిరారా అని ఆయాసపడుతూ చెప్పింది. ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు. దానికి ఘటికాచారి నవ్వి, 1 నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందికే వస్తుంది అన్నాడు. గోవిందు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మరక స్థితిలో ఉంది. వాడు పొరుగింటి వాళ్ల చేత వైద్యుడికి కబురు పెట్టించి
తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణం పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంకాలం కల్లా తిరిగి వచ్చాడు. కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖమాగక బావురమని ఏం జరిగింది అత్తయ్య అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలను దగ్గరకు పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పింది. బంగారం లాంటి కోడల్ని ఇంట ఉండగా నేను కాని కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. ఆయన వెర్రిగాని ఈ వయసులో నాకు మెడలో గొలుసులెందుకు, నడుముకు వడ్డాణం ఎందుకు? ఆ బంగారం ఏదో నువ్వు తీసుకొని నచ్చిన నగలేవో చేయించుకో. మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అన్నది. ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి అయ్యింది. కథ సమాప్తం. తరువాతి కథ ఉప్పయ్య ఊరి ప్రయాణం. ఉప్పయ్య అనే అతడు ఉప్పలపాడు అనే గ్రామం వచ్చాడు. అతను వెంట ఏమీ తెచ్చుకోలేదు. ఆశ్రయం కోసం గ్రామాధికారిని కలుసుకున్నాడు. ఆయన అతడికి ఖాళీగా ఉన్న భూస్వామి భూషయ్య ఇల్లు ఇప్పించాడు. బ్రతుకు తెరువు కోసం 4 ఇళ్లలో పని చేసుకోమన్నాడు. ముందుగా ఉప్పయ్య భూషయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా, మీ ఇల్లు నాకెంతో సదుపాయంగా ఉంది. అద్దె కట్టకుండా ఇందులో ఉంటున్నందుకు నాకు మొహమాటంగా ఉంది. తమరు నిస్సంకోచంగా నా వల్ల ఏ పని ఉన్నా అడుగుతూ ఉండండి, నేను చేసి పెడతాను అన్నాడు. భూషయ్య నవ్వి, నా తమ్ముడికి పెళ్ళైతే వేరే ఉంటానని ఇల్లు కొన్నాడు. తీరా చూస్తే వాడు పట్నం వెళ్ళి స్థిరపడ్డాడు. ఇల్లు ఖాళీగా ఉంది. మనుషులుండకపోతే ఇల్లు పాడుబడిపోతుంది. రోజు పని వాళ్లను పెట్టి ఆ ఇంటికి బోలెడు చాకిరీ చేస్తూ ఉంటాను. అందుకయ్యే ఖర్చు తక్కువేమీ కాదు. నువ్వు ఉండడం వల్ల నాకు ఆ ఖర్చు తగ్గుతుంది. అదే నా అద్దె అనుకుంటాను. ఏ మొహమాటము లేకుండా నువ్వు ఆ ఇంట్లో ఉండు అన్నాడు. అయినా మీకు అద్దె బాకీ ఉన్నట్టే లెక్క. నా రోజులు బాగున్నప్పుడు ఆ బాకీ తప్పక తీరుస్తాను అని ఉప్పయ్య అక్కడి నుంచి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పని అడగసాగాడు. మొదటి ఇంట్లో సీతాకరుడనే కవి ఉంటున్నాడు. ఆయన ఉప్పయ్యతో, నేను కవిని, కావ్యాలు రాసి భాగ్యవంతులకు అంకితమిస్తుంటాను. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. దాంతో నాకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. నా భార్యకు సాయంగా ఒక ఆడ మనిషి నెల జీతం మీద పనులు చేస్తూ ఉంది. మా ఇంట్లో ఇంకేమీ పని లేదు, ఏమీ అనుకోకు అన్నాడు. అయ్యా, మీ ఇల్లు పెద్దదిగా కనబడుతుంది. పెరడు కూడా ఇంటికి తగ్గట్టే పద్ధతిగా తోస్తుంది. నాకు అవకాశం ఇస్తే పెరటి తోట పని చేస్తాను, కాదనకండి. మీరు పని ఇవ్వకపోతే నాకు ఏ ఆధారమూ లేదు అన్నాడు ఉప్పయ్య. సీతాకరుడు ఉప్పయ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతడి ముఖంలో చదువుకున్న కళ ఉంది. చూడ్డానికి కాయ కష్టం చేసేవాడిలాగా లేడు. అవసరం ఎలాంటి పనులైనా చేయిస్తుందని మనసులో అనుకుని, నా పెరటి తోట పని నేనే చేసుకుంటాను. అదే నా శరీరానికి వ్యాయామం. ఆ మాత్రం వ్యాయామం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు నీ బ్రతుకు తెరువు గురించి బెంగపడకు. పని దొరికేదాకా మా ఇంట్లో భోజనం చేస్తూ ఉండు. భగవంతుడి దయ వల్ల తిండికి లోటు లేదు నాకు అన్నాడు. ఉప్పయ్య తల వంచి సీతాకరుడికి నమస్కరించి, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఊరికే ఎవరింట భోజనం చేయటం నాకు నచ్చదు. నన్ను నమ్మితే తమరు నేనడిగినప్పుడల్లా మీ శక్తి కొద్దీ అప్పు ఇవ్వండి. నా రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుకుంటాను అని అక్కడి నుంచి 2వ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లొక వ్యాపారిది. ఆయన ఇంట్లోనూ పని లేదు. ఆయన సీతాకరుడిలాగే చెప్పాడు. ఉప్పయ్య సీతాకరుడికి చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు. అలా ఉప్పయ్య చాలా ఇళ్ళు తిరిగాక ఎక్కడా పని దొరక్క అలసిపోయి నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూలపడ్డాడు. అప్పుడు ఆ దారిని వెళుతూ గ్రామాధికారి అతడిని చూసి ఆగి పలకరించి, పని దొరికిందా అని అడిగాడు. అయ్యా, మీ ఊరు చాలా గొప్పది. అందరూ ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. అందువల్ల నాకు పని దొరకటం లేదు అన్నాడు ఉప్పయ్య. జరిగిందంతా చెప్పాడు. రోజుకొక ఇంట్లో భోజనం చెయ్యి, నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి అన్నాడు గ్రామాధికారి నవ్వుతూ. ఏ పని చెయ్యకుండా ఊరికే భోజనం చేయటం నాకు ఇష్టం ఉండదు. ఎన్నాళ్ళైనా ఉపవాసాలు ఉండగల శక్తి నాకుంది అన్నాడు ఉప్పయ్య. అప్పుడు గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఉప్పయ్యను పరీక్షగా చూశాడు. అతడు ఆయనకు సామాన్యుడిలాగా తోచలేదు.
అలాంటి వాడిని తన గ్రామం ఆదరించి తీరాలనుకున్నాడు ఆయన. వెంటనే గ్రామాధికారి ఊరి పెద్దలను కొందరిని పిలిపించి ఉప్పయ్య గురించి చెప్పాడు. ఇతడు అభిమానమున్న మనిషి, ప్రతిఫలం ఇవ్వకుండా దానం పుచ్చుకోడు. మన ఊళ్ళో అతడు తిండి లేక మలమలా మాడిపోకూడదు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా అతడికి సాయపడదాం. రోజు ఒక ఇంట్లో పని ఇచ్చి భోజనం పెడదాం అన్నాడు. ఊరి పెద్దలంతా దీనికి అంగీకరించారు. ఆ విధంగా ఉప్పయ్యకు పని దొరికింది. తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఉప్పయ్య అందరితో తృప్తి పడక ప్రతిరోజు ఊళ్ళో ఎవరో ఒకరి వద్ద ఎంతో కొంత అప్పు చేసేవాడు. కొందరి వద్ద 1 వరహా తీసుకుంటే మరికొందరి వద్ద 100 వరహాలు తీసుకున్నాడు. తన రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుతానని అందరికీ మాట ఇచ్చాడే తప్ప ఎప్పుడూ తీర్చేది చెప్పలేదు. విచిత్రంగా ఎవరూ అతన్ని బాకీ తీర్చమని వేధించనూ లేదు. మాట వరుసకు కూడా బాకీ గురించి అతనికి గుర్తు రాలేదు. అలా ఏడాది గడిచింది. ఒక రోజున ఉప్పయ్య గ్రామాధికారిని కలుసుకొని, నేను ఊరికి వెళుతున్నాను, ఊళ్ళో వాళ్ళనందరినీ సమావేశపరచండి, ఎవరెవరికి ఏం కావాలో అవి తెచ్చిపెడతాను అన్నాడు. గ్రామాధికారి నవ్వి, నువ్వేం తేగలవు అని అడిగాడు. నేను వెళ్ళే ఊరిలో లలితాంబిక అనే అమ్మవారు ఉంది. ఆమె ఎలాంటి కోరికలనైనా తీర్చగలదు అన్నాడు ఉప్పయ్య. ఆ ఊరు ఎక్కడుంది చెప్పు, నేను నీతో వస్తాను. స్వయంగా అమ్మవారిని అడగవలసిన కోరిక ఒకటి ఉంది నాకు అన్నాడు గ్రామాధికారి. ఆ ఊరికి ఎవ్వరూ రాలేరు, ఆ మాతని ఇంకెవ్వరూ దర్శించలేరు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను మీ తరపున అమ్మవారికి విన్నవిస్తాను అన్నాడు ఉప్పయ్య. నా వివాహం జరిగి 15 ఏళ్ళు అయింది. నా భార్య సంతానవతి కాలేదు. అమ్మవారు మాకు బిడ్డను ప్రసాదించగలరా అన్నాడు గ్రామాధికారి ఆత్రంగా. అవశ్యం అన్నాడు ఉప్పయ్య. వెంటనే గ్రామాధికారి ఉప్పయ్య ఊరు ప్రయాణం గురించి చాటింపు వేయించాడు. సాయంత్రానికల్లా ఊళ్ళో వాళ్ళందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఉప్పయ్య వాళ్ళందరినీ ఉద్దేశించి, భగవంతుడున్నాడు లేడా అని మనుషులందరికీ అనుమానం వస్తుంది. ఆయన ఉన్నాడు, మంచిని ప్రోత్సహిస్తాడు, చెడుని శిక్షిస్తాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. మీకు ఆయన మేలు చేస్తాడు. మీ కోరికలు నాకు చెప్పండి, నేను లలితాంబిక అమ్మవారికి నివేదిస్తాను అన్నాడు. ఊరి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి ఉప్పయ్యకు తమ కోరికలు చెప్పుకున్నారు. ఒకటి తల్లి దీర్ఘవ్యాధితో మంచం పట్టింది, అది నయం కావాలని కోరుకున్నాడు. ఒక ఆమె భర్త పరమ కోపిష్టి, అతడు శాంతమూర్తి కావాలని కోరుకుంది. కొందరు తమకు సంబంధించిన కోరికలు కోరుకుంటే కొందరు ఊరుకు సంబంధించినవి కోరుకున్నారు. ఆ ఊళ్ళో మంచినీటి బావులు లేవు. ఉన్న బావులన్నిటిలోనూ ఉప్పు నీరే. మంచినీటి కోసం ఊరి బయట సెలయేటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊళ్ళో మంచినీటి బావులు కావాలని కొందరు కోరారు. ఊళ్ళో బాటల పక్కన మొక్కలు బ్రతకడం లేదు. మధ్యాహ్నపు టెండకు నీడనిచ్చే చెట్లు బ్రతకాలని కోరారు. ఆ ఊరి రామాలయం శిథిలమైంది. దాన్ని దేవశిల్పులు తప్ప మరమ్మతులు చేయలేరట. ఆలయం కూలిపోతే ఊరికి అరిష్టమట. ఆలయం ఎప్పటిలాగా కావాలని కొందరు కోరారు. ఇలా అందరూ రకరకాల కోరికలు ఉప్పయ్యకు చెప్పుకుంటుంటే అక్కడొక మనిషి వచ్చాడు. వాడు నల్లగా, ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. ఉప్పయ్యను చూస్తూనే వాడు, నువ్విక్కడున్నావా అన్నాడు. గ్రామాధికారి వాడిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగాడు. వెంటనే వాడి పేరు నీలయ్య. చంద్రపురం వాడి గ్రామం. ఉప్పయ్య ఆ గ్రామంలో ఏడాది పాటుండి అందరి దగ్గర అప్పు చేసి ఒక రోజున ఊరికి ప్రయాణమవుతూ లలితాంబిక అమ్మవారి ద్వారా అందరి కోరికలు తీర్చుతానన్నాడు. గ్రామస్తులకు అతడి మీద అనుమానం పుట్టి ముందు తమ బాకీలు తీర్చమన్నారు. అంతే, రాత్రికి రాత్రి ఉప్పయ్య గ్రామం నుంచి మాయమయ్యాడు. గ్రామస్తులు అతన్ని వెతికి పట్టుకోమని నీలయ్యను నియమించారు. నీలయ్య చెబుతున్నది నిజమేనా అని అడిగాడు ఉప్పయ్యను గ్రామాధికారి. ఉప్పయ్య నిజమేనని తలాడించాడు. అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు గ్రామాధికారి. దానికి ఉప్పయ్య, నేను లలితాంబిక భక్తుణ్ణి. ఆమె ద్వారా మంచి మనుషుల కోరికలు తీర్చాలని నిర్ణయించుకుని బంగినపల్లి అనే గ్రామం వెళ్ళి ఇక్కడున్నట్టే ఏడాది ఉన్నాను. వాళ్ళ నుంచి అప్పుల రూపంలో 3000 వరహాలు తీసుకున్నాను.
గ్రామస్తుల కోరికలు తీర్చడానికి గ్రామాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. వాళ్ళు బాకీలు తీర్చినదే గ్రామం నుంచి కదలనివ్వమన్నారు. పోగు చేసిన డబ్బంతా ఇంట్లో ఒకచోట దాచాను. తీరా చూస్తే దాన్నెవరో దొంగిలించారు. ఆ విషయం చెబితే గ్రామస్తులు నమ్మలేదు. అందువల్ల ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి చంద్రపురం వెళ్ళాను. ఆ ఊళ్ళో ఏడాది ఉండి 6,000 వరహాలు పోగు చేశాను. అక్కడ బంగినపల్లిలో లాగానే ఊరి వాళ్ళు నన్నూరు దాటి పోనివ్వలేదు. ఎవరికీ తెలియకుండా ఊరు వదిలిపెట్టి బంగినపల్లి వెళ్ళి నా బాకీలు రెట్టింపు వడ్డీ ఇచ్చి మరీ తీర్చాను. ఆ తర్వాత ఈ ఊరు వచ్చాను. ఇప్పటికీ 12,000 వరహాలు పోగు చేశాను. ఈ డబ్బు తీసుకొని వెళ్ళి చంద్రపురం వాళ్ళ బాకీలు తీర్చదలిచాను. అక్కడి నుంచి నా ఊరెళ్ళి లలితాంబిక అమ్మవారికి చెప్పి మీ కోరికలు తీర్చాలనుకుంటున్నాను. ఇంతలో నీలయ్య వచ్చాడు. ఇది నా కథ అన్నాడు. నీలయ్య వెటకారంగా నవ్వి అన్నీ దొంగ మాటలు. 12,000 వరహాలతో ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. నేను రావటంతో నీ మోసం బయటపడింది అన్నాడు. తప్పు నీలయ్య, నిజానిజాలు నువ్వు కాదు దైవం నిర్ణయించాలి. నేను మీ గ్రామస్తుల కోసం పోగు చేసిన డబ్బును స్వయంగా వచ్చి అందిస్తాను. అందరికీ అసలుకు రెట్టింపు ఇస్తాను, సరేనా అన్నాడు ఉప్పయ్య. ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళి 24,000 వరహాలు పోగు చేసి ఈ గ్రామస్తులకు ఇస్తావా? ఇలా ఎంతకాలం కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తావు? నిన్ను కారాగారంలో పెట్టాలి, అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు అన్నాడు నీలయ్య కోపంగా. అప్పుడు గ్రామాధికారి కలుగజేసుకొని, నీలయ్య, నా గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. మేము మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఈ ఉప్పయ్య మంచివాడని నమ్ముతున్నాం. ఇతడికిచ్చిన డబ్బు గురించి మాకు చింత లేదు. బాకీ తీర్చాలని, ప్రతిఫలం ఇవ్వాలని ఇతడే తాపత్రయపడుతున్నాడు. ఇతడు మాకు బాకీ ఉన్నాడనుకుంటున్నాము, కానీ మా అభిప్రాయంలో ఇతడు మాకు బాకీ లేడు. మీ గ్రామస్తుల బాకీ తీరగానే ఇతడిని విడిచిపెట్టు. ఇలా చేస్తే ఇతడు లలితాంబిక అమ్మవారిని దర్శించి మా గ్రామానికి ఉపకారం చేయగలుగుతాడు అన్నాడు. నీలయ్య కాదన్నట్లు తలాడించి ఇతడిని విడిచిపెడితే మరొక గ్రామానికి వెళ్ళి ఇలాగే పీడించడని నమ్మకం ఏమిటి? లలితాంబిక అమ్మవారి ద్వారా ఊరికి ఉపకారం చేయగలవాడు తన బాకీలను తీర్చడానికి ఊరూరు తిరిగి ప్రజల సొమ్మెందుకు దోచాలి అన్నాడు. గ్రామాధికారి నవ్వి బంగినపల్లిని వదిలినప్పుడు ఇతడిని ఆ గ్రామస్తులు బాకీ తీర్చమని బలవంత పెట్టారు. అందుకని ఇతడు మీ చంద్రపురం వచ్చాడు. అక్కడ మీరు బాకీలు తీర్చమని బలవంత పెట్టారు. అందుకని ఇతడు మా గ్రామం వచ్చాడు. మాకితడు తీర్చవలసిన బాకీలు లేవని అంటున్నాం. కాబట్టి ఇతడిక లలితాంబిక అమ్మవారి ఊరికి మాత్రమే వెళతాడు. తను చేసిన బాకీలకు తానివ్వగల ప్రతిఫలాన్ని తానే స్వయంగా సంపాదించే ఉప్పయ్య తన వల్ల కాని పనులకు మాత్రమే లలితాంబిక అమ్మవారిని ఆశ్రయిస్తాడు. ఇది మా నమ్మకం. మా నమ్మకం నిజం కాకపోయినా మేము ఏమాత్రం బాధపడం అన్నాడు నీలయ్యతో. ఉప్పయ్య గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకొని నీలయ్యతో బయలుదేరి వెళ్ళి చంద్రపురం చేరుకుని అక్కడ అందరి బాకీలు అసలుకు రెట్టింపు చొప్పున తీర్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉప్పలపాడు గ్రామాధికారికి పండంటి మగబిడ్డ కలిగాడు. అందరి ఇళ్లలోనూ వారు కోరిన శుభాలు జరిగాయి. ఊరి బావుల్లో ఉప్పు నీరు మంచినీరైంది. ఉప్పలపాడు గ్రామస్తులందరూ ఉప్పయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రాజ్యమంతటా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎందరో గ్రామస్తులు ఉప్పయ్యకు స్వాగతం పలకాలని చూశారు, కానీ అతడి ఉనికి తెలియరాలేదు. స్వార్థం కొద్దీ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని బంగినపల్లి, చంద్రపురం గ్రామస్తులు ఇప్పటికీ విచారపడుతూ ఉంటారు. కథ సమాప్తం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా తెలుగు కథల సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.